గుర్తుపెట్టుకోండి, చొక్కా మొక్క మీ ఆయన ఒంటి మీద ఉండగానే కత్తిరించాలి. ఈ రోజు భర్తకి తలస్నానం చేయించి కాళ్ళ దగ్గర కారుతున్న నీళ్లు తల మీద చల్లుకుంటే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని కొత్త పంచాంగంలో ఉంది. నీ ప్లాన్ ఏంటో నాకు తెలిసే ఎదవాల్సి మొహం నువ్వును. గుర్తుపెట్టుకోండి, వెంట్రుకలు డైరెక్ట్ గానే బీకాలి. సెంటి సినిమాలో పాట పాడతా మసాజ్ చేయవే. అలాగే. ఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తల్లంటిదేమో. ఇరానోడు అమెరికోడు కొట్టుకుంటే మధ్యలో దుబాయ్ వాడు ఇరుక్కున్నట్టు నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కొట్టుకున్నప్పుడల్లా నేను ఇరుక్కుంటున్నాను. ఇంకోసారి కనుక కాల్ చేసావనుకో, ఇరానోడికి చెప్పి న్యూక్లియర్ బాంబ్ తెచ్చి నీ నోట్లో పెట్టిస్తా. పెట్టేవే ఫోన్. సౌజీ, ఈ డ్రాప్స్ అయ్యే, కళ్ళు మండుతున్నాయి. ఏమక్క, ఐస్లో డస్ట్ పడిందా? లేదు. ఏమన్నా దిష్టి పడిందా? కాదు. మరి వేలు కంట్లో పెట్టి తిప్పుకున్నావా? కాదే, మన కాలనీలో ఆ కామేశ్వరి ఉంది కదా. ఎవరు నడుం తిప్పుకుంటూ రీల్స్ చేసి పెడతది? ఆ కామేశ్వర్యా? వయసు పెరిగినా వయ్యారానికి ఏం తక్కువ లేదు దీనికి. లైక్లు కామెంట్ల కోసం కాస్ట్యూమ్స్ మరీ లైక్ చేసేసింది. 1M ఫాలోవర్స్ అయ్యారంట. ప్రమోషన్ చేస్తే ఎవరో 125 ఇంచెస్ టీవీ ఇచ్చారంట. చూద్దురు రండి అని సతా ఇస్తే తప్పక చూడాల్సి వచ్చింది. అది చూడలేక నీ కళ్ళు మండే. నువ్వెయ్యి. కళ్ళు పెద్దవి చెయ్యి. ఎలా? నువ్వు భావం చూస్తావు చూడు, అలా. అమ్మయ్యా, ఇప్పుడు చల్లబడ్డాయి. నువ్వు సలబడతావు, మన మిషనే ఇంకా సగంలోనే ఉంది. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. గోల్డ్ కోసం వేలుగాని కోసేస్తావా? పండు కోసం కొమ్మ నరకక్కర్లేదు, కోస్తే సరిపోద్ది. ఆకలిస్తే అన్నం వండక్కర్లేదు, ఆర్డర్ పెడితే సరిపోద్ది. ప్లాన్ చెప్పు. పెడిక్యూర్. ఎల్లి తొట్టితా పెట్టి కడిగేద్దాం. పాలు పితకడం రాకుండా బకెట్ పెట్టుకుని బర్రె దగ్గరికి వెళ్తే ఏమవుద్ది? ఎడంకాలతో ఎగిరి తనిద్ది. తోవడం రాకుండా తొట్టెట్టుకుని బావ దగ్గరికి వెళ్తే 2 కాలతో ఎగిరి తంతాడు. దెబ్బకి సపోటాలో ఉన్న మొహం కాస్త షేప్ అవుట్ అయిపోద్ది. మనం ఏమన్నా ప్రొఫెషనల్స్ పర్ఫెక్ట్ గా చేయటానికి? మొన్న మంగళ స్నానం అన్నాం, మసాజ్తో ఆపేసాం. ఇప్పుడు పెడిక్యూర్ అంటాం, గోల్డ్ పీక్ వదిలేస్తాం. పొజిషన్ లో కూర్చుని పరాచకలాడతానంటావేంటే? తంతే పారిపోవడం కూడా ఉండదు. చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునేటప్పుడు మాచుపులు పగిలిపోయినాయి, నేర్చుకోవటం ఆపేసామా? ఇలాంటి ఏదో పనులు చేసేటప్పుడు 4 దెబ్బలు తగులుతాయి, అలానే ఆపేస్తామా? మంచో చెడో కాళ్ళు మూసుకొని దూకేయటమే, తంతే పాకేయడమే. నువ్వు తొక్కలో డౌట్లు ఆపి వెళ్ళి తొట్టట్టుకురా. వీకెండ్ మోడ్ లో ఉన్నాడు, వీపు వాచిపోద్ది, చూసుకో. వాతే నా ఒక్కదానికే వాతదేటి? అయినా వశీకరణ కోసం వాసినా పర్లేదు. నేనే గోంగూరలా. నా కషాయం తాగు. శరీరంలోకి వెళ్లిన వెంటనే విషాలను బయటకు తోసేస్తుంది. కిడ్నీలో రాళ్లు, పేగుల్లో క్రిములు స్మాష్ అవుతాయి. నేను సోంపన్నయ్యన్ రా. ఉదయం ఖాళీ కడుపుతో నా కషాయం తాగితే జీర్ణక్రియ స్పీడ్ అవుతుంది. అలాగే. ఓయ్ పిచ్చోడా, నన్ను వంటగదిలో మసాలా అనుకుంటున్నారా? కాదు. అందుకే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవట్లేదు. నేను లవంగాన్ని. 2 లవంగాలను మీ పర్సులో ఎప్పుడు ఉంచుకోండి. తప్పకుండా. నేను అల్లని రా. నన్ను తింటే జలుబు దగ్గు పారిపోతాయి. నేను వెల్లుల్లిని రా. నేను పసుపుని రా. నేను నిమ్మకాయని రా. రా 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 రా. అమ్మా, ఇలా క్రియేటివిటీ తగలయ్యా. కూరగాయలన్నీ కొరువుదయ్యేలా కళ్ళకు చెత్తనే కదరా. అమ్మయ్యా, లేచారా? లేదు, లేపారు. ఎవరు? ఈ మధ్య పొట్టలోని, పేగుల్లోని, చెవుల్లోని, ముక్కుల్లోని తిరుగుతున్నారులే. స్ట్రెస్ అండి. వీక్ అంతా పనిచేసి వీకెండ్కి ఎలా వీక్ అయిపోయారో చూడండి. మిమ్మల్ని సోత్తంటే జాలేస్తుంది. పనిచేసాక వీక్ అయిపోవడం, పెళ్లి చేసుకున్నాక లాక్ అయిపోవడం కామన్. జాలేస్తుందని చాలా పెద్ద జోకేసావు గానీ అస్సలు నవ్వరాట్లేదు. నిజమండి, ఈ సంవత్సరంలో అన్ని నేను నిజాలే చెప్తానని నా రాశిలో ఉంది. ఆహా, రాశిలో రాసి ఉందంటే మోసపోతాను అనుకున్నావా? అస్సలు మోసపోను. నిజాయితీకి నిలువెత్తు రూపం అంటే మగాడు. అబద్ధానికి అందంగా చీరగడితే ఆడది. ఆడది మగాడికి దెబ్బేయడం, ఆ దెబ్బట్టుకుని మగాడు దేకేయడం, ఇదే ఏ రాశిలో ఉన్నా జరిగేది. నేను పట్టిందల్లా బంగారం అవుద్దంటండి.
అయితే బాత్రూంలో ఏటర్ నీళ్ళు పట్టుకో. ఏ తాకట్లో ఉన్న బంగారం విడిపించుకోవడానికి దిక్కు లేదు కానీ పట్టిందల్లా బంగారం వద్దంట. కుంకుడికెలా మొహం నువ్వు. నేను రెడీ. ఇలా వెళ్తే ఏరనుకుంటా. ఏంటది? ముష్టి. అది అందుకు కాదు. మరెందుకు? ఎండాకాలం వచ్చింది కదా, ఎండు చేపలు పెట్టుకుని అమ్ముకుంటారా? అందుకు కూడా కాదు. మరెందుకు? మీకు మ్యానిక్యూర్ పెడిక్యూర్ చేద్దామని. ఆ? ఏ మ్యాన్ హోల్ మీద మూతలో ఉంటాను, నాకు మెనిక్యూర్ ఏంటా అని ఆ ఎక్స్ప్రెషన్. ఇదది బొంత సుత్తో పావు కుట్టినట్టు నోరు కుట్టేది దీనికి. సైనా చేపల మొహం ఇది. హలో హలో, అమ్మోలేడి వయసు. నాకే పర్సనల్ లోన్ వద్దు, క్రెడిట్ కార్డు వద్దు, ఇన్సూరెన్స్ వద్దు. మ్యాట్రిమోనీ అయితే మళ్ళీ పెళ్లి చేసుకునేంత ఓపిక లేదు. ఆర్గనైజేషన్ అయితే దానాలు చేసి అన్ని ఆస్తులు లేవు. గిఫ్ట్లు వచ్చినాయి అంటే తీసుకోవడానికి నేనే షాపింగ్ మాల్లోనూ ఏ కూపన్ ఫిలప్ చేయలేదు. ఫీడ్బ్యాక్ కోసం అయితే నేనే దిక్కుమాల యాప్లోనూ ఏవీ కొనలేదు. ఉంటానమ్మా, పెట్టే. హలో 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 హలో, ఆ, హరీష్. హరీషా? నీ ఎక్సే కదా నిన్ను అలా పిలిచేది. అవునే, పెళ్ళైపోయి పిల్లలు కూడా పుట్టేశారు కదా, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసిందంటో? నన్ను కాదు, దాన్ని అడగండి. అడుగుతాను. ఓసే తట్ట, మ్యాన్ హోల్ మీద మూతలో ఉంటానన్నావు కదా, చూసావా మన పాత ఖాతాలు కూడా మనల్ని ఇంకా మర్చిపోలేదు. ఆ. హరిణి, భలే గుర్తుపట్టావే నన్ను. నీ వాయిస్ నీ గొంతులోంచి వస్తుందేమో. నీ గొంతు అనగానే నాకు గుండెల్లోంచి వస్తుంది. ఏంటది? వైబ్రేషన్. అబ్బో, నువ్వేం మారలేదు హరీష్, అబ్బా, అవే మాటలు. కానీ నువ్వు మాత్రం సడన్ గా మారిపోయి నాకు చాలా పెద్ద దెబ్బేసావు. ఐఎమ్ సారీ హరీష్. ఎంత బాగా చెప్పింది. ఈ సారీలీనే పూరీలో పొంగిపోయేవాడిని. సర్లే, ఎందుకు ఎన్నాళ్ళ తర్వాత ఫోన్ చేసావు? నేను నిన్న ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోవు కదా? ఎందుకన్నా మంచిది లౌడ్ స్పీకర్ ఆపేద్దాం. ఏంటి? అంటే ఇలా అడగడం, అది ఇన్నాళ్ళ తర్వాత నువ్వెలా తీసుకుంటావో ఏంటో. ఏం అడుగుతురా బాబు? వదలవే, అలా సూత్ర పెట్టి. అంటే పక్కన నా వైఫ్ ఉంది. ఏంటి? ఏమీ లేదు, అడుగు. నువ్వు కూడా ఫ్యామిలీతో ఉన్నావు, ఆ, అయినా తప్పక అడగాల్సి వస్తుంది. ఆ, నువ్వు నన్ను అస్సలు తప్పుగా అనుకోకూడదు. అనుకోవడానికి ఏమీ లేదు, నా ఇంచుక్రీలే అడిగాయి. మీ ఇంట్లో మా ఇంట్లో? మీ ఇంట్లో ఉంటే మా ఇంట్లో ఉంటావా? అది నీకు ఇష్టమైతేనే. నాకు ఇష్టమైతే ఏంటే, త్వరగా అడగవే బాబు, నరాలు తీపిలే ఉన్నాయి. మీ ఇంట్లో ఎక్స్ట్రా గ్యాస్ సిలిండర్ ఉంటే ఇస్తావా? గ్యాస్ సిలిండరా? అవును హరీష్. మన ఇద్దరికి బ్రేకప్ అయి 15 సంవత్సరాలు అయింది, పరింగళమా ఉందా? ఇప్పుడు ఫోన్ చేసి గ్యాస్ సిలిండర్ అడుగుతావా? పెట్టే ఫోను. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఇన్నాళ్ళ తర్వాత ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఏం ఎక్స్ట్రాలు చేస్తుందో అనుకున్నా. చేయడానికి బావేనా యవనంలో ఉన్నాడంటే ఎండిపోయి ఉన్నాడు. ఎండిపోయి కాదే, మండిపోయి ఉన్నా. నువ్వు ముష్టి జోకులు వేసావంటే దిష్టి గుమ్ముడికెలా పగులుతావు. ఆ, సర్లే, మీరు బయటకు పోతే నేను రెస్ట్ తీసుకుంటా. పోవడానికి కాదు వచ్చింది. ఉండి ఏం చేస్తారా? చేతులకి మెనిక్యూర్, కాళ్ళకి పెడిక్యూర్. పెడిక్యూర్. అయ్యయ్యో, మీ కాళ్ళకి గోల్డ్. గోల్డా? గోల్డ్ ఎందుకు? అదే కత్తిరించి తోమాలి కదా. గోల్డ్ పెంచుకుని గొడవలు అయినప్పుడల్లా రెక్కడానికి నేను ఏమన్నా మీలా రక్తపసాచినా? అసలు మీరు గోల్డ్ ఏం చేశారు? అసలు ఈ గోల్డ్ గొడవ ఏంటి? అదే అదే మీరు కత్తిరించి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు కదా, తొక్కితే దరిద్రం. నిజమే, పెళ్లిలో నీ ఏళ్ళు దొక్కాను, దరిద్రం పట్టుకుంది. ఎప్పుడు కత్తిరించారు? పొద్దున్న. అమ్మయ్య, అయితే ఇంట్లోనే ఉంది. ఏంటి? ఎక్కడ పడేశారు? గోల్డ్ని గొయ్యి తీసి కప్పెడితే డబ్బులు దొరుకుతాయంట. అలా అయితే బొందలగడ్డ నిండా బోల్డ్ డబ్బు ఉండాలి. తవ్వితే బొక్కలు దొరుకుతున్నాయి. అందుకే పేపర్లో చుట్టి డస్ట్బిన్లో వేసా.
నువ్వు కవర్ గాని చుట్టూ బయటపడేసావా? మన అలాంటి మంచి పనులు చేయంలే, కంగారు పడకు. అయితే ఓకే. మీరిద్దరు అసలు ఏం చేస్తున్నారు? అసలు ఈ గోల్డ్ పంచాయతీ ఏంటి? అదేమో తట్టట్టుకొచ్చింది, నువ్వేమో పెట్టెట్టుకొచ్చావు. అబ్బా చెప్పే కదండి తొక్కితే దరిద్రం అని. నేనే శుభ్రంగా కట్ చేసి బయట పడేద్దాం అనుకున్నాను. పదవే, పని అయిపోయిందిగా. పని అయిపోయిందే ఫ్లాంతర్. మీలాంటి సాయం చేస్తే నా ముగుడి కంట్రోల్లో పెట్టుకొని పేక అడేయాలనుంది. అయితే మీ ఆయన గోళ్ళు, వెంట్రుకలు, చొక్కాలో చిన్న ముక్క నాకివ్వండి. ఏమో చక్రధారి ఆల్రెడీ చక్రం తిప్పేసాడే. అమ్మాయి ఉంది. దీనికి సీన్ ఇస్తే చాలు, క్యారెక్టర్లోకి దూరిపోద్ది. అది చెత్తబుట్ట, కొంచెం చూసి. అమ్మ దొరికింది. మొహానికి రుద్దుకో, గ్లో వస్తుంది. ఎస్, సొక్కా ముక్క ఎంట్రుకలు. అయి కూడా పొట్లం కట్టి పోపుల డబ్బాలెట్టా. అక్కడైతేనే సేఫ్, లేదంటే బావ పిల్లిలా ఇల్లంతా తిరుగుతూనే ఉంటాడు. కంటపడ్డాయంటే మనకదే మారిపోద్ది. అది కరెక్టే. పద మమతని మీట్ అవుదాం. ఈ కవర్తో మన ప్రాబ్లమ్స్ అన్ని రికవర్ అయిపోతాయి. పద. ఎక్కడికి బయలుదేరారు? పక్కింటికి. మీకేం పని లేదా? ఇప్పుడు పక్కింట్లో దొరతారు. పని మీదే వెళ్తున్నా. అవునా? ఏం పను? సిటీ పట్టు సీట్ గా వస్తుందంటే పాడేద్దామని వెళ్తున్నా. అయితే వెళ్ళి పాడే. అలాగే. వశీకరణం వయ్య మమతాటు కుమారి మందులు అనే ఒక్కొక్కరికి మాట్లాడిపోద్ది. ఇది నా చేతిలో పెట్టారు కాబట్టి ఇక నుండి మీ ఆయన మీ చేతిలో ఉంటాడు. ఎప్పటి నుండి? మందు రావాలి కదా. ముందు మీరు ఆ పని మీద ఉండండి. ఇప్పుడే ఉంటా. హలో, భోగేశ్వరం బాబా గారికి ప్రణామాలు. మాలు బాబా, మీరు చెప్పిన ఐటమ్స్ రెడీ అయ్యాయి. వాటిని నాకు కొరియర్ చేయండి. మందు రెడీ అయ్యాక మీకు కొరియర్ చేస్తాను. బాబా మందెలా వాడాలి? నువ్వు కొంచెం ఆత్రం ఆపుకో తల్లి, లేదంటే మీ ఆయన అతిమూత్ర వ్యాధి వచ్చి పోతాడు. వివరంగా రాసి డిస్క్రిప్షన్ లో పంపిస్తా, చదువుకోండి. అలాగే బాబా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో తల్లి, మందు ఒంటికి పట్టాలి. ఒళ్ళు పట్టడాలు, ఒంటికి పట్టించడాలు మా అక్కకి బాలవాట్లేండి. బాబా మందు పంచేస్తే మీకు గుడి కట్టిస్తా. బాబా బాబా. ఆయన ఆడవాళ్ళ మాటలు నమ్మలేండి. అందుకే బాబా అయ్యాడు. ఓ అవును, లిఖిత గారేరి? వాళ్ళ ఆయన గోల్డ్ పని మీద ఉంది. ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ వేయించినట్టు కాలనీ మొత్తం బసికరణ మంది వ్యాపించేస్తే మన ఆడవాళ్ళ సామ్రాజ్యం స్థాపించేయచ్చు. ఎస్.
ఐ డోంట్ వాంట్ బి బ్రదర్ జెస్సీ. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పటి నుంచి నాకు సిస్టర్సే, ఒక్క నువ్వు తప్ప. ఎందుకలా? బికాజ్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. ఇప్పుడు చెప్తున్నా, ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ. 22 ఏళ్ళ నుంచి నేను నీ ఊర్లో నువ్వు ఒక్క క్షణం లేకపోయినా నేను ఉండలేకపోతున్నా. నేను నీకెందుకు నచ్చాను కార్తిక్? లేదు, ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ అన్నావు కదా, ఎందుకు? ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ హార్ట్ జెస్సీ. హార్ట్లో స్టార్ట్ అయ్యి మైండ్ దాకా వెళ్ళి ఏమాయ చేసావో కానీ నన్ను ఇక్కడ దాకా తెచ్చింది. నాకు నువ్వు చూడగానే నచ్చేసావు కార్తిక్. గేట్ దగ్గర నేను ఫస్ట్ టైం చూసా కదా, చూసినప్పుడంతా నీ కళ్ళల్లో ఏదో చూశాను.